దైవీయేష గుణమయీ మమ మాయా దురత్యయా మాయేవ యే ప్రపద్యంతే మాయాయేతాం తరంతి తే శుభం. శ్రీమద్భగవద్గీత విజ్ఞాన యోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు జనులు ఈ సంసార చక్ర భ్రమణము నుండి మాయను దాటుటకు భగవత్ శరణాగతియే శరణ్యమని గీతోపదేశము చేసినారు. దైవీయేష గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయాయేతాం తరంతి తే. శ్లోకభావం. అర్జున, దైవ సంబంధమైనది త్రిగుణాత్మకమైనది యగుణ యొక్క మాయ అనగా ప్రకృతిని దాటుటకు కష్టసాధ్యమైనది. ఇది దైవ సంబంధమైనది, అలౌకిక సామర్థ్యము కలదియును. ఎవరు నన్నే పొందుచున్నారో వారి మాయను దాటగలరు. దైవీయేష గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయాయేతాం తరంతి తే. శ్లోకభావము. అర్జున, దైవ సంబంధమైనది అనగా అలౌకిక సామర్థ్యము కలదియు త్రిగుణాత్మకమైనది యగుణ యొక్క మాయ అనగా ప్రకృతిని దాటుటకు కష్టసాధ్యమైనది. అయినను ఎవరు నన్నే శరణు పొందుచున్నారో వారి మాయను దాటవేయగలరని వివరించినారు. ఇక్కడ భగవత్ సంబంధమైనదియు మహత్తర శక్తి సామర్థ్యములు కలిగి అలౌకికమైనదియు స్పష్టమగుచున్నది మాయ. దీనినే వైష్ణవి మాయ అని కూడా అందురు. అది మహాశక్తివంతమై ఉండుట వలన అనేకులు మేధా సంపన్నులు, బలవంతులు, రాజాది రాజులు, ఇంద్రులను, చంద్రులను కూడా పడగొట్టి అజ్ఞానమునందు జనన మరణ చక్రములందు పడవేయుచున్నది. జనుల యొక్క లౌకికములైన తెలివితేటలు దాని దగ్గర ఉపయోగించవు. అది దైవ సంబంధమైనది కనుక దైవిక ఉపాయముల వలననే లోబడగలదు. ఎట్లనా భగవత్ శరణాగతి పైననే దృష్టిని సంలగ్నమనర్చవలే అట్టివారి జన్మమే సార్థకము కాగలదు అని ఇక్కడ వివరించినారు. కావున భగవత్ శరణాగతియే శరణ్యము జనులకు అని ఉదహరించడమైనది.
దేవి దైవీకేశ గుణమయీ మమ మాయా దురత్యయా మాయేవ యే ప్రపద్యంతే మాయాయేతాం తరంతి తే శుభం.